కుంభరాశివారికి ఈ సమయంలో గ్రహస్థితులు సాధారణంగా మిశ్రమ ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. కొన్ని విషయాల్లో మంచి పురోగతి ఉంటే మరికొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఆలోచనలు స్పష్టంగా ఉండటం చాలా అవసరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించి ముందుకు సాగితే మంచిది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలపై మరింత దృష్టి పెట్టాలి. ఇతరుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మీ మనసు చెప్పే దారిలో ముందుకు వెళ్లడం ఉత్తమం. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశివారికి కొంత సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు, కానీ వాటిని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఉద్యోగస్థులు తమ పనిలో క్రమశిక్షణ పాటిస్తే పై అధికారుల ప్రశంసలు పొందే అవకాశముంది. వ్యాపారస్థులు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలుగా మారకుండా చూసుకోవాలి. ఈ సమయంలో ఓర్పు చాలా అవసరం. ఆర్థిక విషయాల్లో కొంత స్థిరత్వం కనిపించినా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా అనవసర ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. మీరు సంపాదించేదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే ఆర్థిక ఒత్తిడి పెరగవచ్చు. పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ముందుగా పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. అప్పులు తీసుకోవడం తగ్గిస్తే మంచిది. చిన్న చిన్న పొదుపులు కూడా భవిష్యత్తులో పెద్దగా ఉపయోగపడతాయి. కుటుంబ జీవితంలో కుంభరాశివారికి ఈ సమయంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొంతసేపు గడపడం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. కొన్నిసార్లు చిన్న చిన్న తగాదాలు రావచ్చు, కానీ అవి పెద్దగా ప్రభావం చూపవు. పెద్దల మాటలను గౌరవించడం, వారి సలహాలను పాటించడం మంచిది. పిల్లల విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వారి చదువులు, ప్రవర్తనపై దృష్టి పెట్టాలి. ప్రేమ, దాంపత్య జీవితంలో ఈ సమయంలో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత ఉండాలి. చిన్న విషయాలను పెద్దవిగా తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరించాలి. అవగాహన పెంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది, కానీ తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా సమయం తీసుకుని ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా కుంభరాశివారికి ఈ సమయంలో కొంత శ్రద్ధ అవసరం. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా అవసరం. వ్యాయామం చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చదువులో క్రమశిక్షణ పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. సోషల్ మీడియా లేదా ఇతర విషయాల వల్ల దృష్టి చెదరకుండా చూసుకోవాలి. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే విజయం సాధించగలరు. గురువుల సలహాలు తీసుకోవడం కూడా ఉపయోగపడుతుంది. సామాజికంగా ఈ సమయంలో కుంభరాశివారు మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు, అవి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశమూ ఉంది. సమాజంలో మీ స్థానం మరింత బలపడుతుంది. అయితే అహంకారం పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మికంగా ఈ సమయంలో మీరు కొంత శాంతిని అనుభవించవచ్చు. దేవుడిపై విశ్వాసం పెరగడం, పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆలయ దర్శనం, దానం చేయడం వంటి మంచి పనులు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ధ్యానం చేయడం ద్వారా మనసుకు నెమ్మది కలుగుతుంది. మొత్తంగా చూస్తే కుంభరాశివారికి ఈ సమయంలో సాధారణంగా మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ సరైన నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఓర్పు, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ సమస్యనైనా అధిగమించగలరు. జీవితంలో ముందుకు సాగడానికి ఇది మంచి సమయం, కానీ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. కుంభరాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి ప్రధానంగా చురుకుదనం మరియు ఆలోచనల్లో వేగం పెంచే విధంగా పనిచేస్తుంది. మీరు చేసే ప్రతి పని త్వరగా పూర్తి చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ తొందరపాటు స్వభావం కొన్నిసార్లు చిన్న తప్పిదాలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కాస్త నిదానంగా ఆలోచించి చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. ఈ కాలంలో మీలో సృజనాత్మకత పెరుగుతుంది, కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు. గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు కోపం ఎక్కువయ్యే అవకాశం ఉంది. చిన్న విషయాలకే ఆవేశానికి లోనవ్వడం వల్ల మీ సంబంధాలపై ప్రభావం పడవచ్చు.
కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకుంటే అనవసర గొడవలను నివారించవచ్చు. శాంతంగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణాలకు సంబంధించి కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు రావచ్చు, కానీ వాటిని ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు డ్రైవింగ్ లేదా నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు తగ్గిస్తే మంచిది. ప్రయాణాల సమయంలో మీ వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశివారికి ఈ సమయంలో స్నేహితుల పాత్ర కూడా ముఖ్యంగా ఉంటుంది. కొంతమంది స్నేహితులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది, కానీ మరికొంతమంది మిన్ను తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరి మాటలను నమ్మాలో, ఎవరి మాటలను పట్టించుకోవాలో మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మంచి స్నేహితులను గుర్తించి వారి సలహాలను పాటించడం మీకు ఉపయోగపడుతుంది. గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి చాలా మంచిది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు మరింత విజయవంతంగా మారగలరు. ఈ కాలాన్ని మీరు స్వీయ అభివృద్ధికి ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. జాగ్రత్తల విషయానికి వస్తే మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సంబంధాలపై దృష్టి పెట్టాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే మంచిది. అలాగే మీ నిద్రపట్టిక సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించి కొంత సమయం ప్రకృతిలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థికంగా మీరు చేసే ప్రతి ఖర్చును ఒకసారి ఆలోచించాలి. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు భవిష్యత్తుకు మంచి సేవింగ్స్ చేయగలరు. ఎవరైనా మీకు పెట్టుబడుల గురించి చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. మోసపూరిత విషయాల నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. సంబంధాల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవంగా, ప్రేమగా మాట్లాడడం వల్ల సంబంధాలు బలపడతాయి. చిన్న విషయాలపై గొడవలు పెట్టుకోవడం కన్నా సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం మంచిది. మీరు చూపించే సహనం, ప్రేమ మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. మొత్తంగా ఈ సమయంలో కుంభరాశివారికి గ్రహస్థితి ఒక పరీక్షలా ఉన్నప్పటికీ అదే సమయంలో ఒక అవకాశం కూడా. మీరు మీ స్వభావాన్ని కాస్త నియంత్రించుకుని జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ కాలాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు. ధైర్యం, ఓర్పు, సానుకూల దృక్పథం ఉంటే ఏ పరిస్థితినైనా మీరు మీకు అనుకూలంగా మార్చుకోగలరు. కుంభరాశివారికి సహజంగా ఉత్సాహం, ధైర్యం, ముందుండే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మంచి లక్షణాలే కొన్నిసార్లు వారి ప్రవర్తనలో కఠినతగా కనిపించే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో ముఖ్యంగా వారి ప్రవర్తనలో కొంత మార్పు తీసుకురావడం చాలా అవసరం. మీరు ఎంత నిజాయితీగా మాట్లాడినా ఆ మాట చెప్పే విధానం సున్నితంగా లేకపోతే ఇతరులకు బాధ కలిగించవచ్చు. కాబట్టి మాటల్లో కాస్త మృదుత్వం పెంచుకోవడం, ఇతరుల భావాలను గౌరవించడం చాలా ముఖ్యం. మీరు మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకుంటే అనవసర సమస్యలను నివారించవచ్చు. శాంతంగా ఉండడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఈ సమయంలో ప్రయాణాలకు సంబంధించి కొంత జాగ్రత్త అవసరం. అనుకోని ప్రయాణాలు రావచ్చు, కానీ వాటిని ముందుగా ప్లాన్ చేసుకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు డ్రైవింగ్ లేదా నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు తగ్గిస్తే మంచిది. ప్రయాణాల సమయంలో మీ వస్తువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశివారికి ఈ సమయంలో స్నేహితుల పాత్ర కూడా ముఖ్యంగా ఉంటుంది. కొంతమంది స్నేహితులు మీకు సహాయం చేసే అవకాశం ఉంది, కానీ మరికొంతమంది మిన్ను తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎవరి మాటలను నమ్మాలో, ఎవరి మాటలను పట్టించుకోవాలో మీరు జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మంచి స్నేహితులను గుర్తించి వారి సలహాలను పాటించడం మీకు ఉపయోగపడుతుంది. గ్రహస్థితి కారణంగా ఈ సమయంలో మీరు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వ వికాసానికి చాలా మంచిది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, మీ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు మరింత విజయవంతంగా మారగలరు. ఈ కాలాన్ని మీరు స్వీయ అభివృద్ధికి ఉపయోగించుకుంటే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు. జాగ్రత్తల విషయానికి వస్తే మీరు ముఖ్యంగా మీ ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సంబంధాలపై దృష్టి పెట్టాలి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం తగ్గిస్తే మంచిది. అలాగే మీ నిద్రపట్టిక సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. డిజిటల్ పరికరాల వినియోగాన్ని తగ్గించి కొంత సమయం ప్రకృతిలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఆర్థికంగా మీరు చేసే ప్రతి ఖర్చును ఒకసారి ఆలోచించాలి. అనవసర ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు భవిష్యత్తుకు మంచి సేవింగ్స్ చేయగలరు. ఎవరైనా మీకు పెట్టుబడుల గురించి చెప్పినప్పుడు వెంటనే నమ్మకుండా పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే ముందుకు వెళ్ళాలి. మోసపూరిత విషయాల నుండి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. సంబంధాల విషయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు, భాగస్వామితో మాట్లాడేటప్పుడు గౌరవంగా, ప్రేమగా మాట్లాడడం వల్ల సంబంధాలు బలపడతాయి. చిన్న విషయాలపై గొడవలు పెట్టుకోవడం కన్నా సమస్యలను చర్చించి పరిష్కరించుకోవడం మంచిది. మీరు చూపించే సహనం, ప్రేమ మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. మొత్తంగా ఈ సమయంలో కుంభరాశివారికి గ్రహస్థితి ఒక పరీక్షలా ఉన్నప్పటికీ అదే సమయంలో ఒక అవకాశం కూడా. మీరు మీ స్వభావాన్ని కాస్త నియంత్రించుకుని జాగ్రత్తగా ముందుకు సాగితే ఈ కాలాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు. ధైర్యం, ఓర్పు, సానుకూల కుంభరాశివారు తమ ఆత్మవిశ్వాసాన్ని సరిగా ఉపయోగించుకోవాలి. కొన్నిసార్లు అదే ఆత్మవిశ్వాసం అహంకారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సాధించిన విజయాలను వినయంతో స్వీకరించడం నేర్చుకోవాలి. ఇతరులను తక్కువగా చూడకుండా వారిని ప్రోత్సహించడం ద్వారా మీరు మంచి నాయకుడిగా ఎదగగలరు. మీ చుట్టూ ఉన్నవారిని అర్థం చేసుకోవడం, వారికి సహాయం చేయడం వల్ల మీకు మంచి గౌరవం వస్తుంది. స్నేహితులు, సహోద్యోగులతో మీ ప్రవర్తన మరింత సహకారపూర్వకంగా ఉండాలి. ప్రతి పని మీరు ఒంటరిగా చేయాలనుకునే బదులు ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. టీం వర్క్లో మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఇతరుల విజయాలను కూడా గుర్తించి అభినందించడం ఒక మంచి లక్షణం. ఇది మీ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీ భావోద్వేగాలను నియంత్రించడం నేర్చుకోవాలి. ఆనందం, కోపం, నిరాశ ఏ భావనైనా ఎక్కువగా బయటపడితే అది మీపై ప్రభావం చూపుతుంది. కాబట్టి భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం. దీనికోసం ధ్యానం, యోగా వంటి వాటిని అలవాటు చేసుకోవచ్చు. మొత్తంగా కుంభరాశివారు తమ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు తీసుకువస్తే వారి జీవితంలో పెద్ద మార్పులు కనిపిస్తాయి. మృదుత్వం, సహనం, వినయం, ఇతరుల పట్ల గౌరవం ఇవన్నీ కలిపి మీ వ్యక్తిత్వాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. మీరు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అన్నదే మీ సంబంధాలను నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి సందర్భంలో సానుకూలంగా ఆలోచించి ప్రవర్తించడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందగలరు. కుంభరాశివారికి సహజంగా ముందుకు దూసుకెళ్లే స్వభావం ఉంటుంది. ఈ లక్షణం ఉద్యోగం మరియు వ్యాపారంలో వారికి పెద్ద బలంగా మారుతుంది. అయితే అదే సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అలవాటు కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా వారు తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం. ఒక అవకాశం కనిపించగానే వెంటనే దూకేయకుండా దాని లాభనష్టాలను పూర్తిగా విశ్లేషించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే నివారించవచ్చు. ఉద్యోగంలో ఉన్న కుంభరాశివారు తమ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. కొన్నిసార్లు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించడం మంచిదే, కానీ ప్రస్తుతం ఉన్న పనిని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు చేస్తున్న పనిని సమయానికి పూర్తి చేయడం, క్రమశిక్షణ పాటించడం వల్ల మీకు పై అధికారుల నుండి మంచి గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో మీపై బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఒక్కొక్క పనిని శ్రద్ధగా పూర్తి చెయ్యాలి. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం కూడా చాలా ముఖ్యం. చిన్న విషయాలపై విభేదాలు పెంచకుండా సహనంతో వ్యవహరిస్తే మీరు మంచి టీం ప్లేయర్గా గుర్తింపు పొందుతారు. వ్యాపారంలో ఉన్న కుంభరాశివారికి ఈ కాలం కొంత పరీక్షలతో కూడుకున్నదిగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు నమ్మి నిర్ణయాలు తీసుకోవడం తప్పు. మీరు స్వయంగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్ళాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో పారదర్శకత చాలా అవసరం. ప్రతి లావాదేవీని స్పష్టంగా ఉంచడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చు. వ్యాపారంలో ఓర్పు చాలా ముఖ్యం. తక్షణ లాభాల కోసం తొందరపడకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగితే స్థిరమైన అభివృద్ధి సాధించవచ్చు. కుంభరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ ఆలోచనా విధానంలో మార్పు తీసుకురావాలి. నేను చేసిందే సరైనది అనే భావన కొన్నిసార్లు నష్టాలను కలిగించవచ్చు. కాబట్టి ఇతరుల అభిప్రాయాలను కూడా వినడం అలవాటు చేసుకోవాలి. సీనియర్సు లేదా అనుభవిజ్ఞుల సలహాలు తీసుకోవడం ద్వారా మీరు మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ప్రతి పరిస్థితిలో ఓర్పుతో ఆలోచించడం, సమస్యలను విశ్లేషించడం చాలా అవసరం.
తొందరగా స్పందించడం కన్నా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం మీకు విజయాన్ని తీసుకువస్తుంది. సంక్షోభ పరిస్థితుల్లో కుంభరాశివారు ధైర్యంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా భయపడకుండా దాన్ని పరిష్కరించే మార్గాలను వెతకాలి. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అనే ఆలోచనతో ముందుకు సాగితే మీరు ఏ పరిస్థితినైనా అధిగమించగలరు. కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా వాటిని ఒక పాఠంగా తీసుకోవాలి. ప్రతి అనుభవం మీకు కొత్త విషయాలు నేర్పుతుంది. అభివృద్ధి సాధించాలంటే కుంభరాశివారు కొన్ని ముఖ్యమైన అలవాటు చేసుకోవాలి. ముందుగా సమయపాలన చాలా ముఖ్యం. మీరు చేసే ప్రతి పనికి ఒక ప్రణాళిక ఉండాలి. రోజువారీ పనులను ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే మీ పనితీరు మెరుగవుతుంది. రెండవది, నిరంతరం నేర్చుకోవడం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మీరు మీ కెరియర్లో ముందుకు వెళ్ళగలరు. మూడవది, ఆర్థిక నియంత్రణ. సంపాదన ఎంత ఉన్నా దాన్ని సరిగ్గా నిర్వహించకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం చాలా అవసరం. కుంభరాశివారు తమ కమ్యూనికేషన్ స్కిల్స్ను కూడా మెరుగుపరుచుకోవాలి. మీరు ఎంత తెలివిగా ఉన్నా దాన్ని ఇతరులకు సరిగ్గా చెప్పలేకపోతే ప్రయోజనం ఉండదు. కాబట్టి స్పష్టంగా, మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మీ మాటల్లో నమ్మకం ఉండాలి, కానీ అదే సమయంలో వినయం కూడా ఉండాలి. ఇది మీకు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మంచి అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు అన్నది ముందుగా నిర్ణయించాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు సాగాలి. మధ్యలో వచ్చే అడ్డంకులు చూసి వెనక్కి తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగితే తప్పకుండా విజయం సాధించగలరు. మొత్తంగా కుంభరాశివారు ఉద్యోగం మరియు వ్యాపారంలో అభివృద్ధి సాధించాలంటే ఓర్పు, క్రమశిక్షణ, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపాటు తగ్గించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందవచ్చు. మీరు మీ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ కాలంలో మంచి స్థాయికి చేరుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కుంభరాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ సమయంలో కొంత ఆసక్తికరంగా, కొంత జాగ్రత్త అవసరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహం కానివారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ సహజమైన ఆకర్షణ, ధైర్యం, చురుకుదనం వల్ల ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీ వ్యక్తిత్వం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆకర్షణతో వచ్చిన ప్రతి పరిచయం నిజమైనదే అని అనుకోవడం సరైనది కాదు. కాబట్టి కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవడం చాలా ముఖ్యం. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఈ సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు మీ భాగస్వామిపై చాలా ప్రేమ చూపించినప్పటికీ కొన్నిసార్లు అదే ప్రేమ అధిక అపేక్షలుగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అపేక్షలను తగ్గించుకుని వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం మంచిది. ప్రేమలో ఓర్పు చాలా ముఖ్యం. చిన్న విషయాలపై వాదనలు పెంచకుండా సమస్యలను ప్రశాంతంగా చర్చించి పరిష్కరించుకోవాలి. ఈ సమయంలో కుంభరాశివారు తమ భావాలను సరిగ్గా వ్యక్తపరచడం అవసరం. మీరు ఏమి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పకపోతే అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మాటల్లో కఠినత లేకుండా సున్నితంగా మాట్లాడడం కూడా ముఖ్యం. మీ భాగస్వామి భావాలను గౌరవించడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది. నేను చెప్పిందే సరైనది అని అనుకోవడం కంటే ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వివాహం కానివారు ప్రేమలో పడే అవకాశం ఉన్నప్పటికీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మొదటి చూపులోనే ఆకర్షణ కలగవచ్చు, కానీ అది నిజమైన ప్రేమేనా లేక కేవలం ఆకర్షణ మాత్రమేనా అన్నది తెలుసుకుని తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో వచ్చే నిరాశలను తగ్గించుకోవచ్చు. కొన్నిసార్లు గత అనుభవాలు కూడా ప్రస్తుత ప్రేమపై ప్రభావం చూపవచ్చు. గతంలో ఏదైనా నిరాశ ఎదురయ్యుంటే అది మళ్లీ జరుగుతుందేమో అనే భయం ఉండవచ్చు. కానీ ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరు. కాబట్టి గతాన్ని మరిచిపోయి కొత్తగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. నమ్మకం పెంచుకోవడం చాలా ముఖ్యం. మీపై, మీ భాగస్వామిపై నమ్మకం ఉంటే సంబంధం సుస్థిరంగా ఉంటుంది. స్నేహిత్వం ప్రేమగా మారే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో భావోద్వేగ బంధం పెరిగి అది ప్రేమగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో తొందరపడకుండా ఆ సంబంధాన్ని బాగా అర్థం చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి ప్రేమగా మారితే అది స్నేహాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.
కుంభరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ కోపాన్ని నియంత్రించుకోవాలి. చిన్న విషయాలకే ఆవేశపడితే సంబంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని ఆలోచించడం మంచిది. ప్రేమలో గెలవడం అంటే ఎదుటివారిని ఓడించడం కాదు, ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండడం. మొత్తంగా కుంభరాశివారికి ప్రేమ విషయాల్లో ఈ కాలం మంచి అవకాశాలను తెస్తుంది. కాని అదే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓర్పు, అవగాహన, నమ్మకం ఉంటే మీరు మంచి సంబంధాన్ని నిర్మించుకోగలరు. తొందరపాటు తగ్గించి హృదయంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగిస్తే ప్రేమలో విజయాన్ని సాధించగలరు. కుంభరాశివారు ఈ విషయం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. వారికి జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలు బయట పరిస్థితుల వల్ల కాకుండా వారి స్వంత స్వభావం వల్లనే వస్తుంటాయి. సాధారణంగా కుంభరాశివారు ధైర్యంగా, త్వరగా నిర్ణయాలు తీసుకునే వ్యక్తులుగా పేరు పొందారు. కాని అదే వేగం, అదే ఆవేశం కొన్నిసార్లు వారికి తెలియకుండానే సమస్యలను తీసుకువస్తుంది. వారనుకుంటారు, నా దగ్గర ధైర్యం ఉంది, నేను ఏదైనా సాధించగలను అని. ఇది నిజమే, కాని అదే సమయంలో కాస్త ఆగి ఆలోచించకపోతే చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది. కుంభరాశివారు చాలాసార్లు తమ మాటల వల్లే ఇబ్బందుల్లో పడతారు. వారు నిజాయితీగా మాట్లాడతారు, కాని ఆ నిజం చెప్పే విధానం కొంచెం కఠినంగా ఉంటుంది. ఎదుటివారు ఎలా భావిస్తారో ఆలోచించకుండా మాట్లాడ్డం వల్ల మంచి సంబంధాలు కూడా దెబ్బతింటాయి. ఇది వారికి తెలియకపోయినా చుట్టూ ఉన్నవాళ్లు మెల్లగా దూరమవుతుంటారు. ఈ విషయం తెలుసుకుంటే కుంభరాశివారు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వారు ఎప్పుడూ తాము సూటిగా మాట్లాడుతున్నామని భావిస్తారు. కాని అదే మాటలు ఇతరులకు కఠినంగా అనిపిస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే కుంభరాశివారు చాలాసార్లు ప్రారంభంలో ఉత్సాహంగా మొదలుపెట్టి మధ్యలో ఆసక్తి కోల్పోతారు. కొత్త పనులు మొదలుపెట్టడం వారికి చాలా ఇష్టం, కాని వాటిని పూర్తి చేయడంలో కొంచెం అలసత్వం చూపుతారు. ఇది వారి అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారుతుంది. వారు దీన్ని గమనించకపోయినా వారి జీవితంలో ఎదుగుదల కొంచెం నెమ్మదిగా ఉండటానికి ఇదే ఒక కారణం. ఒక పని మొదలుపెట్టిన తర్వాత చివరి వరకు పట్టుదలతో పూర్తి చేయడం నేర్చుకుంటే వారు చాలా ఎత్తుకు చేరగలరు. కుంభరాశివారు తమ భావోద్వేగాలను కూడా సరిగ్గా నియంత్రించలేకపోతారు. కోపం త్వరగా వస్తుంది, అలాగే త్వరగా పోతుంది కూడా. కాని ఆ కొద్దిసేపు వచ్చిన కోపం పెద్ద నష్టం చేయగలదు. వారు తర్వాత పశ్చాత్తాపపడినా అప్పటికే జరిగిన నష్టం తిరిగి సరిచేయడం కష్టం అవుతుంది. ఈ విషయం తెలుసుకుంటే వారు నిజంగా షాకవుతారు. ఎందుకంటే వారు తమ కోపాన్ని చిన్న విషయమని భావిస్తారు, కాని అది వారి జీవితంపై ఎంత ప్రభావం చూపుతుందో గమనించరు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే కుంభరాశివారు చాలాసార్లు తమపై తామే ఎక్కువ ఒత్తిడి పెడతారు. వారు ఎప్పుడూ ముందుండాలని, గెలవాలని అనుకుంటారు. ఈ ఆలోచన మంచిదే, కాని కొన్నిసార్లు అది ఒత్తిడిగా మారుతుంది. వారు విశ్రాంతి తీసుకోవడం మరిచిపోతారు, తమకు తాము సమయం ఇవ్వరు. దీనివల్ల మానసికంగా అలసట పెరుగుతుంది. ఈ విషయాన్ని వారు గ్రహించకపోవచ్చు, కాని ఇది వారి ఆరోగ్యం మరియు సంతోషంపై ప్రభావం చూపుతుంది. మొత్తంగా చూస్తే కుంభరాశివారు ఈ విషయాలను తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. వారి శక్తి, ధైర్యం ఎంత గొప్పదో అదే సమయంలో వారి చిన్న చిన్న అలవాట్లు కూడా ఎంత ప్రభావం చూపుతున్నాయో అర్థమవుతుంది. వారు తమలో చిన్న మార్పులు చేసుకుంటే జీవితంలో అద్భుతమైన విజయాలను సాధించగలరు. వారి బలమేమిటో వారికి తెలుసు, కాని వారి బలహీనతలను గుర్తించి సరిచేసుకుంటేనే వారు నిజమైన విజేతలుగా మారగలరు. కుంభరాశివారికి ఈ సమయంలో గ్రహస్థితి కొంత పరీక్షించే విధంగా ఉన్నప్పటికీ సరైన దేవతారాధన, పరిహారాలు మరియు దానధర్మాలు చేస్తే చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. ముఖ్యంగా కుంభరాశి అధిపతి కుజగ్రహం అంటే అంగారకుడు కావడంతో ఈ సమయంలో శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం సరిగ్గా ఉపయోగించుకోవడం చాలా ముఖ్యం. ఈ శక్తిని సానుకూల దిశలో నడిపించడానికి దేవతారాధన ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా శ్రీరాముడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి వంటి దేవతలను ఆరాధించడం వల్ల మనస్సుకు శాంతి, జీవితంలో స్థిరత్వం లభిస్తాయి. ఈ సమయంలో కుంభరాశివారు ప్రతిరోజూ ఉదయం లేవగానే శ్రీరామ్ జైరామ్ జయ జయరామ అనే నామాన్ని జపించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శ్రీరాముని ఆరాధన వల్ల మనస్సులో ఉన్న భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. అలాగే మంగళవారం రోజున హనుమంతుణ్ణి పూజించడం, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. హనుమంతుడు శక్తి, ధైర్యానికి ప్రతీక కాబట్టి ఆయన అనుగ్రహం పొందితే జీవితంలో ఉన్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల కుజదోష ప్రభావం తగ్గి శుభఫలితాలు పెరుగుతాయి. పరిహారాల విషయానికొస్తే కుంభరాశివారు మంగళవారం రోజున ఎర్రరంగు పూలతో దేవుణ్ణి పూజించడం మంచిది. అలాగే ఎర్ర చందనం, ఎర్ర బట్టలు దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. నవరత్నాలలో కోరల్ అంటే పగడము కొంతమందికి అనుకూలంగా ఉండవచ్చు, కాని అది తప్పనిసరిగా జ్యోతిష్య నిపుణుల సలహాతోనే చెయ్యాలి. ఉపవాసం చేయడం కూడా మంచి పరిహారంగా ఉంటుంది.
ముఖ్యంగా మంగళవారం రోజున ఉపవాసం ఉంటూ భక్తితో ప్రార్థనలు చేస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. దానధర్మాలు చేయడమే ఈ సమయంలో కుంభరాశివారికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అన్నదానం చేయడం అత్యంత పుణ్యకార్యం. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అలాగే పేదవారికి బట్టలు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం, గోశాలలో గడ్డి లేదా ఆహారం ఇవ్వడం వంటి దానాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకురాగలదు. ముఖ్యంగా కుంభరాశివారు ఈ సమయంలో రక్తదానం చేయడం లేదా ఆరోగ్య సంబంధిత సేవా కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చాలా మంచిది. ఇది కుజగ్రహానికి సంబంధించిన పరిహారంగా పరిగణించబడుతుంది. అలాగే ఎర్రరంగు పండ్లు లేదా ఆహార పదార్థాలు పేదవారికి పంచడం కూడా శుభప్రదంగా ఉంటుంది. దానం చేసేటప్పుడు మనస్సులో స్వార్థం లేకుండా నిజమైన సేవాభావంతో చేయడం చాలా ముఖ్యం. అప్పుడు మాత్రమే దాని ఫలితం పూర్తిస్థాయిలో లభిస్తుంది. దానం చేయడం వల్ల కలిగే ఫలితాలు చాలా గొప్పవిగా ఉంటాయి. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు అదే సహాయం ఏదో ఒక రూపంలో మీకు తిరిగి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి, మనస్సుకు శాంతి కలుగుతుంది, ఆర్థికంగా కూడా స్థిరత్వం పెరుగుతుంది. ముఖ్యంగా దానం చేయడం వల్ల పాపాలు తగ్గి పుణ్యం పెరుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా మీకు సంతోషాన్నిస్తుంది. కుంభరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవడం, సహనం పెంచుకోవడం కూడా ఒక విధమైన పరిహారమే. దేవతారాధనతో పాటు మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన కూడా అవసరం. మీరు ఎంత భక్తితో పూజలు చేసినా ప్రవర్తనలో మార్పు లేకపోతే ఫలితాలు తగ్గిపోతాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ, వినయం ఉండేలా చూసుకోవాలి. మొత్తంగా చూస్తే కుంభరాశివారు ఈ సమయంలో శ్రీరాముడు, హనుమంతుడు, సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన చేయడం, మంగళవారం ఉపవాసం ఉండడం, ఎర్రరంగుకు సంబంధించిన దానాలు చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, అభివృద్ధి కలుగుతాయి. మీరు చేసే ప్రతి మంచి పని మీ భవిష్యత్తును మరింత వెలుగులోకి తీసుకువస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేవగానే దేవుడి పేరు జపించడం ఒక మంచి అలవాటు. మీరు పెద్దగా పూజలు చెయ్యలేకపోయినా మీ మనస్సులో భక్తి ఉండడం చాలానే ఫలితాన్నిస్తుంది. ఉదాహరణకు శ్రీరామ్ లేదా ఓం నమశివాయ లేదా మీకు నచ్చిన ఏదైనా దైవనామాన్ని జపించడం ద్వారా మనస్సుకు శాంతి లభిస్తుంది. ఈ చిన్న అలవాటు మీలో ధైర్యాన్ని పెంచుతుంది, రోజంతా మీరు చేసే పనుల్లో ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. కుంభరాశివారు కొన్నిసార్లు త్వరగా కోపం వచ్చేవారు. అలాంటి సమయంలో దైవనామస్మరణ చాలా ఉపయోగపడుతుంది. కోపం వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా ఒక క్షణం ఆగి దేవుడి పేరు జపిస్తే మనస్సు కాస్త శాంతిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు కూడా సరైన దిశలో ఉంటాయి. ఇది మీ సంబంధాలను కూడా కాపాడుతుంది. మీకు సమయం ఉన్నప్పుడల్లా, ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మనస్సులో అయినా దేవుడి పేరు జపించడం చాలా శుభప్రదం. ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రయోజనమే కాకుండా మానసికంగా కూడా మీకు బలాన్నిస్తుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు దైవనామస్మరణ మీకు ఓ ధైర్యాన్నిస్తుంది. నేను ఒంటరిగా లేను, దేవుడు నా వెంట ఉన్నాడు అనే భావన మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ పూజ చేయడం వల్ల మీ ఇంట్లో కూడా సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దీపం వెలిగించడం, అగరబత్తి పెట్టడం వంటి చిన్న పూజా విధానాలు కూడా ఎంతో ప్రభావం చూపుతాయి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి పూజ చేస్తే కుటుంబ బంధాలు మరింత బలపడతాయి. కుంభరాశివారు ఈ సమయంలో ముఖ్యంగా తమ ఆలోచనలను నియంత్రించుకోవాలి. దైవనామస్మరణ దీనికొక మంచి మార్గం. మీరు ఎప్పుడైనా నిరుత్సాహంగా ఉన్నప్పుడు, భయపడుతున్నప్పుడు లేదా గందరగోళంలో ఉన్నప్పుడు దేవుడి పేరు జపించడం ద్వారా మీరు మళ్లీ స్థిరంగా మారగలరు. ఇది మీలోని నెగటివ్ ఆలోచనలను తగ్గించి పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది. మొత్తంగా చూస్తే కుంభరాశివారు ప్రతిరోజూ పూజ చేయడం లేదా కనీసం దైవనామస్మరణ చేయడం వల్ల జీవితంలో చాలా మంచి మార్పులు చూడగలరు. ఇది మీకు శాంతి, ధైర్యం, సంతోషం ఇస్తుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా రోజులో కొన్ని క్షణాలు దేవుడి కోసం కేటాయించండి. మీ మనస్సులో భక్తి ఉంటే చాలు, దేవుడి అనుగ్రహం మీతో ఉంటుంది. ఈ చిన్న అలవాటు మీ జీవితాన్ని మరింత సానుకూలంగా, ఆనందంగా మార్చగలదు.